హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాకు మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. ఈ బర్త్‌డే వీడియో అనేది నేను 2 టైప్స్ చేశాను. 2 డెమోస్ కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. 1 ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోనే చూస్తున్నారు కదా! నాకైతే కొన్ని కాఫీ ఇష్యూ వల్ల దీని ఫుల్ మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. వీడియో అయితే చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. ఫస్ట్ టైం నేను ఈ వీడియో ఇలాంటి వీడియో అనేది మన ఛానల్‌లో పెట్టడం అన్నమాట. సో, మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడియో అనేది యాడ్ చేద్దాం. అట్లా అయితేనే మనకు పర్ఫెక్ట్‌గా ప్రతి ఒక్క బీట్‌కి మనం పర్ఫెక్ట్‌గా టైటిల్స్ అనేవి యాడ్ చేసి మంచి ఇంట్రోనిచ్చి బర్త్‌డే వీడియో అనేది చేయొచ్చనమాట. మీరు స్టార్టింగ్‌లో చూసారు కదా! అట్లా అనమాట. సో, ఇప్పుడు ఆడియో అనేది యాడ్ చేయాలి కనుక నేను ఆడియో యాడ్ చేయడం స్కిప్ చేస్తాను. మీరైతే యాడ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్, నేనైతే ఆడియో అనేది యాడ్ చేశాను. అలాగే బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ కామెంట్ అనేది చూడండి. నాకు ఒక బ్రదర్ అని కామెంట్ చేశారు. బీట్ మార్క్ అనేది మీరు ఎట్లా యాడ్ చేస్తున్నారనేసి. సో, నిన్నటి వీడియో కూడా చెప్పాను. ఈ రోజు వీడియోలో కూడా చెప్తున్నా. బీట్ మార్క్ అనేది ఏం లేదు. మనం ప్లే చేసి చూస్తున్నాం కదా! లిరిక్ అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుందో అండ్ బీజీఎం గాని, లిరిక్స్ గాని సో, దాన్ని మనం ఇక్కడ బ్లూ టిక్ అని నేను పెట్టుకున్నాను కదా! ఇట్లా చూస్తున్నారు కదా! దాన్నే బీట్ మార్క్ అనేసి అంటారనమాట. సో, టైటిల్స్ అనేవి అక్కడ వరకే మనం పెట్టుకోవడానికి బీట్ మార్క్ అనేది పెట్టుకోవాలి. సో, ఇక్కడ మీరు సింపుల్‌గా పెట్టుకునేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 500 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది పెట్టుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ 500 మిల్లీ సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 600 మిల్లీ సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 700 బీట్ మార్క్ అంటే ఏం లేదు. ఇక్కడ ఇట్లా టచ్ చేశారనుకోండి, చూసారు కదా! ఆ బీట్ మార్క్ అనేది పోయింది. ఇప్పుడు మళ్ళీ నేను పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా ఇక్కడ టచ్ చేశారంటే బ్లూ టిక్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో, ఇట్లా పెట్టుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 12.800 దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 18.100 మిల్లీ సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, ఫైనల్‌గా రైట్ సైడ్ స్క్రోల్ చేసి 20 సెకండ్స్ దగ్గర ఇంకో బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఆ సాంగ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్, కత్తెర సింబల్, ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 2 టైప్స్ అనేవి నేను ఇచ్చాను. అక్కడ ఒక డైలాగ్ అనేది వస్తుందన్నమాట. కౌంట్ అవుతున్నట్టు 1, 2 అనేసి ఇట్లా. సో, అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో అనేది నేనే క్రియేట్ చేశాను. సో, ఆ వీడియో అనేది మీరు యాడ్ చేసుకోండి. అండ్ మీ టైటిల్ అనేది అట్లా ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కౌంటింగ్ అనేది మనం యాడ్ చేసుకుందాం. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ కౌంటింగ్ అనేది యాడ్ చేసుకోండి. సో, నేనైతే యాడ్ చేసుకొని మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్‌దైతే నేను ఇదే యాడ్ చేసుకుంటున్నా. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియో పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ ఇక్కడ ఉంది కదా! అంటే 2.500 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇక్కడ ఇక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా జరుపుకొని కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్నారనుకోండి దానికి పర్ఫెక్ట్‌గా ఇట్లా ఆ డైలాగ్ అనేది వస్తుంది. తర్వాత రివీల్ అవుతుంది. తర్వాత అదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. దాని తర్వాత 2 అనే దీన్ని ఇచ్చాను. అది కూడా సెలెక్ట్ చేసుకోండి. సో, నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ప్రతిది కూడా సేమ్ అలానే సెలెక్ట్ చేసుకోండి. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చి తర్వాత పార్ట్‌ని ఇట్లా జరుపుకోండి. ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ 3 అనే దీనిపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చి తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో, ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఆడియోకి డైలాగ్ అనేది సెట్ అవుతుందన్నమాట.
సో ఇలాంటి టైటిల్ అనేది మీ పేరు కూడా యాడ్ చేసుకోవాలి కదా. సో ఇట్లా యాడ్ చేసుకోవాలంటే ఇది ఎలా ఎడిట్ చేయాలనేది నేను మీకు ఈ వీడియో మధ్యలో చెప్తాను. ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతదనమాట. సో ఎట్లా ఎడిట్ చేయాలనేది ఇదైతే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. ఇంకా మీకు కొత్తగా ఏదైనా చూపించాలనేసి ఈ వీడియో అయితే ట్రై చేశాను. సో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్‌గా ఉంటుందనమాట. సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు టైటిల్స్ అనేది వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చండి. అంటే 6.600 మిలిసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి తర్వాత హ్యాపీ బర్త్‌డే అనేసి ఉంది కదా. సో అది యాడ్ చేసుకుందాం. అది కూడా నేను క్రియేట్ చేసి మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో అది యాడ్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో అది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇట్లా ఆ వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేసుకోండి. బ్యాక్ వచ్చి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. దాని తర్వాత ఇంకో వీడియోపై క్లిక్ చేసి సేమ్ స్ప్లిట్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చి తర్వాత బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసుకొని పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి సేమ్ ఇలాంటి టైటిల్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. వీడియో అయితే ఒకసారి నేను మీకు స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూపిస్తాను చూడండి. తర్వాత టైటిల్ ఎడిటింగ్‌లోకి వెళ్దాం. బ్యాక్ వచ్చేసి వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో ఇట్లా వస్తుందనమాట. చాలా అంటే చాలా బాగుంది. సూపర్‌గా వచ్చిందనమాట. ఇలాంటి వీడియో అయితే నేను ఇంతవరకు మన ఛానల్‌లో ఎప్పుడు నేను పెట్టలేదు. సో మీరు చూడొచ్చు, కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీకు డౌట్ ఉంటే. సో ఇప్పటివరకు నేను పెట్టలేదు. మీకోసం ఇంకా కొత్తగా ట్రై చేయాలనేసి ఇలాంటి వీడియో అయితే తీసుకొస్తున్నాననమాట. సో ఇక్కడ నుంచి మీ పేరు అనేది రావాలి కదా. సో మీ పేరు రావాలి కనుక సో ఇప్పుడు మీ పేరుతో అంటే మీ పేరు ఎలా ఎడిట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్‌కేస్ మీ దగ్గర పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే 3 డాట్‌పై ఇట్లా క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అని కనిపిస్తుంది కదా. దానిపై క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ సైజ్ దగ్గర యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని కనిపిస్తుంది కదా. దానిపై ఇట్లా క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా. సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది. దానిపై ఇట్లా క్లిక్ చేసి స్క్రోల్ చేసి ఎడిట్ అనే దీనిపై క్లిక్ చేసి ఆ టెక్స్ట్‌ని రిమూవ్ చేసుకోండి. మీ పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఎవరి బర్త్‌డే సెలెక్ట్ చేసుకున్నా ప్రభాస్ సార్ బర్త్‌డే అనేది సెలెక్ట్ చేసుకున్నాను కనుక ప్రభాస్ సార్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. మీరైతే మీకు నచ్చిన వాళ్ళ ఇదనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఎంటర్ చూస్తున్నారు కదా. సో ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా. కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు నచ్చితే జూమ్ చేసుకోవచ్చు, లేదా అది మీ చాయిస్. తర్వాత ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో ఎండ్ స్క్రీన్‌లో ఒక వీడియో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలనేది క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో మీరు ఆ ఫాంట్ ఎక్కడైతే యాడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫాంట్ సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరెక్ట్‌గా లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పొజిషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఉన్న రెండిటిని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి టెక్స్చర్ అనే దీనిపై క్లిక్ చేసి గ్యాలరీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడైతే ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూశారు కదా మన టెక్స్ట్‌కి ఇమేజ్ అనేది యాడ్ అయ్యింది. ఇంకా మీకు అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయితే మళ్ళీ టెక్స్ట్ వ్యూపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా పెంచుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా. సో చూస్తున్నారు కదా ఇట్లా కనిపిస్తుందన్నమాట. ఇట్లా పెంచుకున్నారనుకోండి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆఫ్‌సెట్ ఎక్స్ అని కనిపిస్తుంది కదా 8 వరకు ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా కిందన కూడా దీన్ని కూడా సేమ్ 8 వరకు ఇట్లా పెట్టుకోండి. ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్ మొత్తం స్క్రోల్ చేసి ఇక్కడ కాపీ అనేది దీనికి కనిపిస్తుంది కదా దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి పొజిషన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై రెండిటిపై క్లిక్ చేశారనుకోండి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4 ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి
ట్రాన్స్ఫర్మేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇట్లా కన్వర్ట్ అయిన తర్వాత 3 డాట్ పై క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ సైజ్ దగ్గర అల్ట్రా ఇట్లా పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లానే ఉంచకుండా ఇట్లా బ్యాక్ అనే దీనిపై క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి సేఫ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త దీన్ని ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి మీకు నచ్చిన కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా కాస్త ఇట్లా తగ్గించుకుంటున్నా. చూస్తున్నారు కదా. సో ఇట్లా కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో మీ టెక్స్ట్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది మీరు ఎడిటింగ్ చేసుకున్నారు కదా, మీ నేమ్ అనేది మిడిల్లో సెట్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా మీకు కావాలంటే దీన్ని ఇట్లా తగ్గించుకోవచ్చు. అది మీకు ఎట్లా కావాలంటే అట్లా, అది మీ చాయిస్. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏం చేద్దామంటే కరెక్ట్గా మిడిల్లో సెట్ చేసుకుని పెట్టుకుంటాను. పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయిందో లేదో, ఓకే పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇట్లా పెట్టుకోండి మీరు కూడా. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లేయర్ పై క్లిక్ చేసి ఈ మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి అన్నిట్లు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మర్జ్ చేసుకోండి. ఇట్లా మర్జ్ పై క్లిక్ చేశారనుకోండి ఆల్మోస్ట్ అన్నీ ఒకే దగ్గర సెట్ అవుతుందన్నమాట. తర్వాత మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎరేజ్ కలర్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మైక్ ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి అక్కడ కరెక్ట్గా ఈ మార్క్ అనేది రెడ్ కలర్లో ఇట్లా సెలెక్ట్ అవుతుంది. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా మిడిల్లో ఉన్న టైటిల్స్ మొత్తం కట్ అయిపోయింది. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ 4వ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ పై క్లిక్ చేసి 3 డాట్ ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి అల్ట్రా పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనేది చేసుకోండి. ఇలా మీకు ఎన్ని టెక్స్ట్ కావాలంటే అన్ని టెక్స్ట్ అనేది మీరు ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇట్లా ఎడిటింగ్ మొత్తం అన్ని టెక్స్ట్ కూడా సో ఇట్లా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది కదా. సో ఇలాంటి వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలనేది మీకైతే ఒక డౌట్ అనేది రావచ్చు. అదేంటి బ్రో టెక్స్ట్ అయితే చెప్పావు, అలాంటి వీడియో అనేది మనం ఎట్లా చేసుకోవాలి అనేసి మీకైతే డౌట్ అనేది రావచ్చు. సో ఇదే ప్రాజెక్ట్ని ఇట్లా తీసుకొని మొత్తం బ్యాక్ వచ్చేయండి. సో ఇట్లా బ్యాక్ వచ్చాం కదా. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ న్యూ పై క్లిక్ చేసి 6:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్గా మీకు ఇమేజెస్ అన్న ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సెట్టింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిటింగ్ అనే దీనిపై క్లిక్ చేసి ఇక్కడ ఆటో ఫిట్ అని కనిపిస్తుంది కదా దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని 6 సెకండ్స్ వరకు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి దాన్ని డిలీట్ చేసేయండి. మీడియా పై క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను కదా ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. పర్ఫెక్ట్గా చూసారు కదా 6 సెకండ్స్ వరకు ఆటోమేటిక్గా ఇట్లా జరిగిపోతుంది అనమాట. ఇక్కడ మీకు డౌట్ అని రావచ్చు, ఏంటంటే ఇక్కడ మూవ్ అవుతుంది కదా బ్రో స్టే అవ్వాలి కదా అంటే ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్ పై క్లిక్ చేసి రెండింటిని పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. చూసారు కదా ప్లే చేస్తే మూవ్ అనేది అవ్వట్లేదు. సో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్లో ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేసుకున్నారు, అదే ఎడిటింగ్ చేసుకున్నారు కదా ఆ టెక్స్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఇట్లా నార్మల్ టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇదే టెక్స్ట్ని చూస్తున్నారు కదా ఇట్లా దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి ఒక 2 సెకండ్స్ వరకు ఇట్లా ఓకే ఇట్లా 1.100 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకుని 0% ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లానే దీన్ని ఉంచేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇప్పుడు కట్ అయ్యే టెక్స్ట్ అనేది మనం యాడ్ చేసుకున్నాం కదా ఆ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ ఈ రెండింటిని ఒకే సైజులో ఉండేటట్లు ఆ టెక్స్ట్ని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా నేనైతే ఇట్లా చేసుకుంటున్నా చూస్తున్నారు కదా. ఇంకా మీకు కావాలంటే జూమ్ అనేది తగ్గించుకొని పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయ్యేటట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఒకసారి నేను మీకు అడ్జస్ట్మెంట్ చేసి చూపిస్తాను. ఓకే అడ్జస్ట్మెంట్ అనేది అయిపోయింది. సో ఇట్లా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ టెక్స్ట్ అనేది ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ఇదే పొజిషన్‌లో అంటే 1.100 మిల్లీసెకన్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాననమాట. సో, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో అనేది ఎట్లా ఉంటుందంటే ఆ వీడియో అనేది ఇట్లా ఫైర్ ఎఫెక్ట్ అనేసి ఫైర్ కట్ అనేసి టైటిల్ ఉంటుంది. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే అది ఇట్లా వస్తుందనమాట. సో, ఇది మీరు ఎక్కడైతే ఆ టైటిల్ అనేది మిడిల్‌లో కట్ అయింది కదా! సో, దానికి పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో, ఇట్లా పెట్టుకున్నారనుకోండి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనమాట ఇట్లా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలానే ఉంచండి. ఇట్లా ఉంచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇంకో పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి దీన్ని ఇట్లా స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్క్రీన్ చేసుకోండి సరిపోతుందనమాట. సో, ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. సో, చూస్తున్నారు కదా! ఇట్లా ఉంటుందనమాట. సో, ఫ్రెండ్స్ ఇంత స్లోగా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ వీడియో అనేది కొంచెం కష్టంగా ఉంటది కనుక స్లోగా జాగ్రత్త ఎడిటింగ్ చేసుకోవాలనేసి నేనైతే స్లోగా చెప్తున్నాననమాట. సో, ఇంకా మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఇంకా స్లోగా చెప్తాను. అండ్ ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే మాత్రం మన ఛానెల్‌లో మెంబర్‌షిప్ అనేది పక్కాగా మీరు తీసుకొని ఉండాలనమాట. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. సో, ఇట్లా ఉంటుంది కదా! ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫైనల్‌గా ఇంకో ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సినిమాటిక్ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా స్క్రీన్ ఫిట్ ఇట్లా చేసుకొని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా! సో, ఇట్లా ఉంటుందనమాట. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు యానిమేషన్ అనేది యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టెక్స్ట్ అనేది ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. తర్వాత కొంచెం ఇక్కడ వరకు ఇట్లా జరుపుకొని, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా, ఇట్లా పెట్టుకున్నాం కదా! దీని పొజిషన్ ఇది ఎక్కడైతే పెట్టుకున్నామో సో, అదే పొజిషన్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఇక్కడ ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఉంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి దాన్ని కూడా పర్ఫెక్ట్‌గా ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నారనుకోండి ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. సో, ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా! సో, ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్! మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. యారో మార్క్ పై క్లిక్ చేసి సేవ్ అనేది చేసుకోండి. మీ టెక్స్ట్ వీడియో అనేది రెడీ అయిపోయినట్టే. బ్యాక్ వచ్చేసి స్టార్టింగ్ మనం ఎడిటింగ్ చేసుకున్నాం కదా! ఆ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. సో, నేనైతే ఇట్లా ఓపెన్ చేశాను చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం బర్త్‌డే అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మీ పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకున్న మీ పేరు అనేది ఉంటుంది కదా! సో, ఆ పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ బీట్ మార్క్ అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది కనుక ఇక్కడ వరకు స్క్రోల్ చేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. పర్ఫెక్ట్‌గా ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఇంకో బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడం స్కిప్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ చేశాను. ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే ఇంకో చిన్న మాట మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫోటో అనేది ఇట్లా ఉంటుంది కదా! ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇట్లా దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా. ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇన్ యానిమేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పాపప్ యానిమేషన్ ఉంది కదా! దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని 0.5% ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ 20 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సేమ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఉండాలనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! సో, అట్లా యాడ్ అనేది చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది ఇట్లా యాడ్ చేసుకుంటున్నా చూడండి. ఈ ఇమేజ్ అయితే నేను బ్యాక్‌గ్రౌండ్
ఉన్న ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ కైన్ మాస్టర్‌లోనే నేనైతే రిమూవ్ చేసుకుంటాను. ఈ కైన్ మాస్టర్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానెల్‌లో పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి. ఒక 1 సెకండ్ అనేది లోడింగ్ అనేది అవుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుందనమాట. చూసారు కదా! సో, ఇట్లా. దాని తర్వాత ఇప్పుడు దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటాను. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని సెండ్ బ్యాక్‌వర్డ్ అనే దీనిపై ఇట్లా క్లిక్ చేశాను. ఆటోమేటిక్‌గా దాని వెనక వైపు పోయిందనమాట. సో, ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్‌లోకొచ్చేసి ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. ఓకే. దాని తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్. సో, దీన్ని సేమ్ కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి మిర్రరింగ్‌లోని ఫస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దాని ఆపోజిట్ వైపు రొటేట్ అవుతుంది. సో, పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసరికి ఇట్లా ఉండాలనమాట. సో, కనిపించకుండా ఇట్లా 3 డాట్ సెండ్ బ్యాక్‌వర్డ్ ఆటోమేటిక్‌గా వెనక వైపు పోతుందనమాట. సో, ఆల్మోస్ట్ ఇక్కడితోని వీడియో అనేది అయిపోయింది. ఇప్పుడు అంతే అనేసి కాదు. ఇంకో ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను కింద డిస్క్రిప్షన్‌లో. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఆ ఫైర్ ఎఫెక్ట్ వీడియో మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అనేది ఇట్లా చేసుకొని కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దానికున్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుందనమాట. తర్వాత బ్యాక్ వచ్చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి. దానికున్న మ్యూజిక్ అనేది ఆఫ్ అయిపోతుందనమాట. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. స్టార్టింగ్‌లో మీరు సెలెక్ట్ చేసుకున్న సినిమాటిక్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీ ఫోటో అంటే మీ ఫోటో బట్టి ఉంటుందనమాట. మీకెంత కావాలో అంత ఇట్లా. సో, ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా యాడ్ అయిపోతుందనమాట. ఇప్పుడు నేను ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్‌గా వచ్చిందో లేదో చూద్దాం. ప్లే చేశాను ఈ సగం నుంచే. సో, చూస్తున్నారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత ఆ ఫోటోస్ అనేవి ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. ఇప్పుడు ఫైనల్‌గా మనం ఏం చేద్దామంటే ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇంకో బ్లాక్ స్క్రీన్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాననమాట. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇమేజ్ ఎట్లా ఉంటుందంటే బ్లూ కలర్‌లో ఉంటుందనమాట. మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అక్కడ ఒక రెడ్ లైటింగ్ స్క్రీన్ అనేది స్క్రోల్ అవుతూ వెళ్తుంది కదా! అట్లా. సో, బ్యాక్ వచ్చేసి అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ దాని తర్వాత స్క్రీన్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇదే ఇమేజ్ అనమాట. చూస్తున్నారు కదా! 3 డాట్ సెండ్ బ్యాక్‌వర్డ్. సో, వెనక వైపు పోతుందనమాట. దాని కలర్ పోవాలంటే అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి హెచ్‌యూ అనే ఆప్షన్‌ని రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. రెడ్ కలర్‌లోకి వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేయండి. సో, ఇట్లా ఉంటుంది చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం దీనికి కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి కదా! స్టార్టింగ్‌లోకి వచ్చేసరికి కనిపించకుండా ఇట్లా ఉండాలి. కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. అంటే స్టార్టింగ్‌లో ఇట్లా ఎండింగ్‌కొచ్చేసరికి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ వరకు స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ వరకు స్క్రోల్ చేసి ఇక్కడికొచ్చేసి ఎండింగ్‌కొచ్చేసరికి ఇట్లా కనిపించకుండా ఇట్లా పోవాలనమాట. సో, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఎట్లా రివీల్ అవుతుందని మీకే తెలుస్తుందనమాట. చూస్తున్నారు కదా! సో, ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. స్లోగా ఇట్లా. సో, ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో చూడండి. క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఇంకా ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు మన వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ ఏజ్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.